ఈరోజు ఎస్టీ సబ్ ప్లాన్ పై న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఎంప్లాయీస్, ప్రొఫెసర్లు, విద్యార్థులు, అదేవిధంగా అన్ని కుల సంఘాలతోటి చర్చ జరపబడుతుంది. ముఖ్యమంత్రి గారు నాపైన ఉంచిన బాధ్యతతోటి ఎస్టీ సబ్ ప్లాన్ పకడ్బందీగా కావాలనే ఉద్దేశంతో ఇవాళ ఎస్టీ సన్స్ ముఖ్యమంత్రి గారే మీ యొక్క గైడ్ లైన్స్ ఏదైతే ఉందో పకడ్బందీగా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం చేసినాం. ఇంతకుముందు సబ్ ప్లాన్ వచ్చింది, ఇది చాలా మటుకు టేబుల్ అవుతుండే ఫండ్స్. పకడ్బందీగా చేయాలనే ఉద్దేశంతో ఇవాళ ముఖ్యమంత్రి గారు ఒక ఎస్టీ కమిటీని, ఒక ఎస్సీ కమిటీని వేయడం జరిగింది. రేపు 4వ తేదీ ఎస్సీ ఎస్టీ కమిటీ సభ్యులు, అదేవిధంగా 10వ తేదీ రోజు ఉంది. అంతకుముందు బిఫోర్గా మనం ఏం చేసుకుంటే బాగుంటుందని అనేక కుల సంఘాలు కానివ్వండి, ఎంప్లాయీ సంఘాలు కానివ్వండి, డాక్టర్ జేఏసీ కానివ్వండి, అట్లనే ప్రొఫెసర్లు కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, సింగరేణికి సంబంధించిన కానివ్వండి, విద్యుత్కు సంబంధించిన నాయకులు అందరు రావడం జరిగింది. ఈ దాని ప్రకారమే ఎస్టీ సబ్ ప్లాన్ పకడ్బందీగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు అందరిపైన ఎస్సీ ఎస్టీ శాసనసభ్యుల పైన, ఎమ్మెల్యేల పైన, ఎమ్మెల్సీల పైన జరిగింది. ముఖ్యమంత్రి దృష్టికి అన్నీ తీసుకుపోయి ఎక్కడ భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పకడ్బందీగా నంబర్ 1 రాష్ట్రం ఏ విధంగా వస్తుందో అదేవిధంగా ఇది ఏదైతే సబ్ ప్లాన్ ఉందో 29 రాష్ట్రాలు పకడ్బందీగా అమలు చేసిరని వేరే రాష్ట్రాలు ఆలోచించే విధంగా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అందుగురించే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమాలలో మరియు ఇవాళ ఇంతకుముందు ఎస్టీ సబ్ ప్లాన్ పివి నరసింహారావు బ్రిడ్జ్కి ఇవ్వడము, లేకుంటే ట్యాంక్ బండ్కి ఇవ్వడం అనేది ఉంటుండే. అటువంటిది లేకుండా ఇది తక్షణమే ఈ విధంగా అమలు చేయాలనే ఉద్దేశంతో మీటింగ్ ఇదైంది. మా ఎస్టీ సబ్ ప్లాన్కు ముఖ్యమంత్రి చంద్రలాల్ గారు చైర్మన్గా ఉన్నారు. అదే ఎస్సీ కమిటీకి కడియం శ్రీహరి గారు మరియు విద్యుత్ శాఖ మంత్రులు వారు అక్కడ చైర్మన్గా ఉన్నారు. ఇవి అన్ని విధాలుగా మేము ఆలోచన చేసిన తర్వాత ఈ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశాలు ఎక్కడికి ఫీడింగ్ వస్తుందో, తాండాలలో రింకు రోడ్డు, గిరిజన గూడాలలో విద్య ఇటువంటి అనేక కార్యక్రమాలు, డ్రింకింగ్ వాటర్, హెల్త్ కానివ్వండి, ఇవాళ 51 రెసిడెన్షియల్ పాఠశాలలు ఇవ్వడం జరిగింది. దానికి ఇంకా రెట్టింపుగా చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం మొదలుపెట్టినాం. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ మన బాధ్యత ఉంది. ముఖ్యమంత్రి ఇంత పెద్ద బాధ్యత మాకు ఇచ్చినందుకు నేను ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. గిరిజన ఎమ్మెల్సీగా ఇదే విధంగా ఇది పకడ్బందీగా తీసుకువచ్చే బాధ్యత గిట్ట ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడం, ప్రభుత్వంతో ఆలోచనలు చేసి ఇది పకడ్బందీగా ఇచ్చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఇవాళ ఇక్కడ జరపబడుతుంది. అందుగురించే మీడియా మిత్రులు ఎక్కువగా రాష్ట్రంలో వచ్చేటట్లు విధంగా ఇది చూడాలనే తపన మీ అందరిపైన ఉంది. ఇవాళ ముఖ్యమంత్రి గారు కానివ్వండి, ప్రభుత్వం కానివ్వండి, పనిచేసే ప్రభుత్వం, మాటలు చెప్పే ప్రభుత్వం కాదు. ఎక్కడ అవినీతికి తావు లేదు. ప్రభుత్వం 91లో సెన్సెస్ వచ్చింది, 2001లో సెన్సెస్ వచ్చింది, 2011లో 91లో మా ప్రభుత్వాలు లేవు. అప్పటికే రిజర్వేషన్లు కనుక పెంచుతే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుండే. కానీ 30 సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ పెంచకపోవడంతో ఎస్సీ ఎస్టీ ఉద్యోగాలు ఇదైంది. పకడ్బందీగా రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ కావాలి. ఈ రాష్ట్రంలో ఎస్టీలు టాటా బిర్లా మాదిరిగా కావాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి 60 సంవత్సరాలు 70 సంవత్సరాలలో ఎస్సీ ఎస్టీ వారు ఉద్యోగాలే అడుగుతున్నారు. కానీ ఇవాళ వీళ్ళు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితికి రావాలనే ఉద్దేశంతో ఈ ఎస్టీ సబ్ ప్లాన్ పకడ్బందీగా చేయడం, ఎస్టీలకు బ్యాంకర్స్ లోన్ కరెక్ట్గా ఇస్తలేరని ఆయన బాధపడడం, ఆయన చర్చలు జరిపి మరియు ఎస్సీ ఎస్టీ పిల్లలకు 35 నుంచి 40% ఏదైతే సబ్సిడీ ఇస్తున్నారో ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ ఏదైతే పెండింగ్ లో ఉన్న సమస్యలు అన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తారు.